శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరికొద్ది గంటల్లో మేషరాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దశ తిరిగి రాజయోగం పట్టనుంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఈ అదృష్ట యోగం వల్ల మేషరాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. రాబోయే రోజుల్లో మేషరాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. జ్యోతిష్య పండితులు అంచనా వేసి ఈ విషయాన్ని చెప్పారు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు రాశి చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారిని అదృష్ట యోగం వరించబోతోంది. మరికొద్ది గంటల్లో మీకు రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెప్తారు. దీని కారణంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టం వరించబోతోంది. మరికొద్ది గంటల్లో మీకు రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెప్తారు. దీని కారణంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఈ వీడియోలో మనం ఆ వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశికి చెందిన వారు ఎత్తుకి పై ఎత్తు వేయటంలో నేర్పరులు. మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థానాలను మేషరాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు. మేషరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. ఏ రంగంలో వారైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఇకపోతే అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వరించబోతోంది. ఈ రాజయోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని సాధించబోతున్నారు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళవచ్చు. తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలను ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కుంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా వీరు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరనే చెప్పాలి. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. వీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేసుకుంటారు. వీరికి శుభ ఫలితాలు అనేవి మొదలవుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాకుండా ప్రతిఫలాన్ని కూడా అధికంగా పొందుతారు. మీరు తాత్కాలికంగా వేరే ప్రదేశంలో కొంతకాలం పని చేయవలసి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు చూస్తారు. వృత్తి, వ్యాపారాలలో మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
వారి జీవితంలో ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవ్వబోతున్నాయి. ఏ విషయాలకై మీరు కలలు కన్నారో అవన్నీ కూడా కలలు నెరవేర్చుకుంటారు. వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం. అదృష్టం వీరి చెంతకు రానుంది. ఈ రాశి వారి జీవితం మారిపోతుంది. వారు కోరుకున్నది ప్రతిదీ కూడా సొంతం చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల వీరిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం వస్తుంది. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది. వారు చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూములన్నీ కూడా మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా ఈ రాశి వారు ఆర్థికంగా ఈ సంవత్సరం లాభపడనున్నారు. వీరు ప్రతి విషయంలోనూ ముందుంటారు. ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ప్రతి పనిలో కూడా వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి. వారు ఇచ్చే సలహాలను ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరేదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోండి. ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుకోవాలి అని చదువుపైన దృష్టి పెట్టినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికెను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. దైవబలం పెరుగుతుంది. అలాగే మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. పుణ్యకర్మలు లభిస్తాయి. గురువారం గురు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తి కానీ సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నేతి దీపారాధన చేయండి. లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.